వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. నమస్తే రమగారు. రమగారు, మనకి ఈ ఆదివారం గ్రహణం వచ్చింది. గ్రహణం మరుసటి రోజే దసరా మొదలవుతోంది, నవరాత్రులు. సో గ్రహణ నియమాలు మనం పాటిస్తూ ఉంటాం. మరి మరుసటి రోజే దసరా రావటంతో ప్రత్యేకమైన నియమాలు ఏమన్నా ఉంటాయా? ఎందుకంటే అన్నీ శుభ్రం చేసుకోవటం ఇలాంటి నియమాలు మనం ఫాలో అవుతాం కదా. మరి మరుసటి రోజు పరిస్థితి ఏంటి? ఏం చేయాలి? మామూలుగా సూర్యగ్రహణం చంద్రగ్రహణం అనగానే మనకు ఖచ్చితంగా సూతకం ఉంటుంది. గ్రహణ సూతకం అంటాం. పట్టు స్నానం, విడుపు స్నానం చేస్తాం. ఇది సాధారణంగా జరిగేది. కిందటి 15 రోజుల నాడు వచ్చిన చంద్రగ్రహణానికి మనం కొంత పాటించాం. అయితే ఈసారి వచ్చిన సూర్యగ్రహణము పాక్షిక సూర్యగ్రహణం. పాక్షికంగా అంటే పార్షియల్గా, అదే పాయింట్. మనకి కనబడదు భారతదేశంలో. కనిపించని వేరే ఏదో దేశాల్లో కనిపించేది, అది కూడా అర్ధరాత్రి పూట జరిగేదానికి మనకి సూతకం లేదు. ఓకే. అయితే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో విస్తారంగా ఏం కనపడుతోందంటే పాక్షిక సూర్యగ్రహణం ఈ రాసుల వాళ్ళకి మంచిది, ఈ రాసుల వాళ్ళు ఇది చేసుకోండి అని పరిహారాలు కనపడతాయి. అవును. ఈ కనపడుతూ ఉండటంతో ఈ సూర్యగ్రహణం మన నెత్తి మీద నిజంగానే ఉందని, తెల్లవారి పండగ కాబట్టి ఈ ఇల్లు వాకిలి శుభ్రాలు ఎలాగని ఇవన్నీ ఆలోచిస్తారు. సాధారణంగా గ్రహణం అంటే ఆకాశంలో మండలాల్లో పై ఎత్తున జరిగేది. ఈ గ్రహ మండలాల్లో జరిగే వాటి వల్ల తతిమా గ్రహాల మీద వాటి ఎఫెక్ట్ కొంత ఉంటుంది కాబట్టి దాని ఎఫెక్ట్ ఆయా జాతకుల మీద ఉండే అవకాశం ఉందన్న ఒక వాక్యం వింటున్నాం, కానీ దాన్ని పాటించవలసిన అవసరం అయితే మనకి లేదు. గ్రహణ నియమాలు ఏం లేవు. ఎవరైనా ఈ సూర్యోదయం ఇప్పుడు ముందు రోజు రాత్రి అయ్యింది, ఇది 21వ తారీఖు రాత్రి గ్రహణం. సూర్యగ్రహణమే రాత్రిపూట, మనకి రాదు, మనకు కనపడదు కదా. తెల్లవారేసరికి ఎలాగో మనం నవరాత్రుల కోసం తలంటి పోసుకుంటామా? అవును, సరిపోయింది, దండం పెట్టుకోండి, ఇంకే భయము లేదు. ఒకవేళ మీ గ్రహాలకి ఏమిటో ఇబ్బంది ఉందని మీ సొంత గురువు గారు, సోషల్ మీడియా గురువు కాదని చాలాసార్లు చెప్పుకున్నాం మనం. మీ గురువు గారే ఎవరైనా మీకు బోధిస్తే మీకేమున్నాయో అవి చేసుకోండి, అంతే. ఇంకంతకంటే ఏం లేదు. మామూలుగా మనం రోజువారీ ఇల్లు తడిబెట్ట పెట్టుకునే పద్ధతులు వచ్చేసినాయి కదా అన్ని చోట్ల. తర్వాత పండగ కాకపోయినా ప్రతిరోజు వాకిలు తుడిచి ముగ్గేసుకుంటారా? వాకిలు ఉడుస్తారు, కాస్త నీళ్లు చల్లటమో, బట్ట పెట్టి తుడవటమో, ఓ చెంబెట్టి నీళ్ళు పోసి తోసేసేయటమో మోరీలోకి, ఓ ముగ్గేస్తారు. వాకిలు కడిగేసాము, తలంటి పోసేసుకున్నాము, ఇల్లు ఎలాగూ తుడుచుకుంటాము, అయిపోయింది నియమం. మీకు భయము, అనుమానం, మేడ మీద 4 దర్భాలు పడేయండి, అంతకంటే ఏం చేయక్కర్లా. పొద్దున మామూలుగా మనం నవరాత్రులకి ఏమి ఏర్పాట్లలో ఉన్నామో అవన్నీ మనం ఎలాగో దేవుడిని పులికా పెట్టేసుకున్నాం. కొంతమంది అమావాస్య రోజు పొద్దునే చేసుకుని ఉంటుంటారు. అమావాస్య నాటి రాత్రే కదా సూర్యగ్రహణం ఉంది. అమావాస్య రోజు పొద్దునే పూర్తి చేసుకుంటారు. ఎవరిళ్లలో పితృకార్యాలు ఉన్నాయో వాళ్ళు ఒక రోజు ముందు చేసుకుని ఉంటుంటారు. అదేలేండి, అంతే కదా, ఒకరోజు ముందే చేసుకుంటాము. ఇది ఆల్రెడీ శుభ్రాలు అయిపోయినాయి, కొత్తగా మీరు చేయవలసింది ఏమీ లేదు. దేవుళ్ళు పులికాపులు పెట్టుకోవటాలు అవన్నీ చేసేసాం కదా మనం, ఒకరోజు ముందే చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఏ అనుమానము లేకుండా మీరు నిరభ్యంతరంగా నవరాత్రులకి మీరు ఏమేం చేయదలుచుకున్నారో అవి సింపుల్గా చేసుకుంటారు, గ్రాండ్గా చేసుకుంటారు. ఆ ప్రకారం వెళ్ళిపోండి. మీ ప్రతి వాళ్ళు కూడా పొద్దున్నే లేచి స్నానం చేసి సూర్యనారాయణమూర్తికి ఒక దండం పెట్టుకోండి. సూర్యుడికి దండం పెడితే దాంతో పాక్షిక సూర్యగ్రహణం తాలూకు సమస్య తీరిపోయినట్టే. మీకు ప్రత్యేక బోధ ఉంటే మీరు ఏదైనా చేయించుకోవాలి, కానీ లేకపోతే ఏమక్కర్లేదు, అంత భయపడక్కర్లేదని నా ఉద్దేశం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.